క్లినిక్కి వచ్చిన కొంతమంది కపుల్స్ అడుగుతూ ఉంటారు, మేడం ఆల్రెడీ మేము ఒకసారి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ మాకు సక్సెస్ రేట్ అంతగా రాలేదు, ఎగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, ఎంబ్రియోస్ అంత ఎక్కువగా రాలేదు అని చెప్తూ ఉంటారు. సో మేము మళ్ళీ ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నాము, మీరు ఏం సజెస్ట్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో వీళ్ళకి ఏ స్టెప్స్ తీసుకుంటే మనం వీళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయగలము అనేసి మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది కాబట్టి చాలా డిప్రెస్డ్గా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడము, హెల్దీ డైట్ రొటీన్ అనేది ఫాలో అవ్వడం అలాంటిది చేస్తే సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఒబెసిటీ ఉంది అని అంటే వెయిట్ లాస్ అవ్వడం చెప్తూ ఉంటాము. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయ్యి మనకు సక్సెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లా ఉంది అని అంటే థైరాయిడ్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్లోకి తెచ్చుకోమని చెప్తూ ఉంటాము. అండ్ సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియల్ లైనింగ్. సో ఫస్ట్ థింగ్ ఎంబ్రియో. ఈ ఎంబ్రియో అనేది ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి మనము ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎగ్స్ ఇంప్రూవ్ చేయడానికి, దాని క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ అని వాడుతూ ఉంటాము. వాటితో పాటు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి కేసెస్లో. ఈ గ్రోత్ హార్మోన్ ఇవ్వడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగా పెరుగుతుందని చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. సో గ్రోత్ హార్మోన్ వాడడం వల్ల ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అయ్యి మనకు ఎంబ్రియోస్ అన్నీ కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎండోమెట్రియల్ లైనింగ్. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కొంతమందిలో పల్చగా ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళల్లో మనం ఏం చేస్తామనంటే హార్మోన్స్తో పాటు పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, ఎండోమెట్రియల్ లైనింగ్కి రక్త సరఫరా సరిగ్గా వెళ్ళేటట్టు కొన్ని పౌడర్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎంబ్రియోని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఎండోమెట్రియల్ లైనింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ స్టెప్స్ ఫాలో చేసుకొని మనం వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.